పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తున్నాడు. మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్న టాపిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ 3 సినిమాలతో పాటు ఆల్రెడీ ఇంకో సినిమాకు సైన్ చేశాడు పవన్. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు కూడా. బయటకి 3 సినిమాలే కనిపిస్తున్నాయి. కనిపించని ఆ 4వ సినిమా ఏంటి చూద్దామా? హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 కాకుండా పవన్ 4వ సినిమా చేయాల్సింది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రామ్ తల్లూరి మూవీని ప్రకటించారు కూడా. ఏజెంట్ కు ముందే పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యాడు దర్శకుడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పవన్ తన డెసిషన్ మార్చుకున్నాడనుకుంటే సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో నటించడానికి ముందుకొచ్చాడు. రామ్ తల్లూరి నిర్మాత కాగా సినిమా కోసం తీసుకున్న కొత్త ఆఫీస్ పూజ చేసిన స్టిల్స్ రిలీజ్ చేశారు. సురేంద్రరెడ్డి చిరంజీవితో తీసిన సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఇచ్చాడు. ఏజెంట్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా సురేంద్రరెడ్డి మరో మూవీ చేయలేదు. పవన్ తో సినిమాను అందరూ మర్చిపోయారు. ఎంతో మంది హీరోలకు కథలు చెప్పినా ఏదీ వర్కౌట్ కాలేదు. హరీష్ శంకర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ లా సురేంద్రరెడ్డికి పవన్ కళ్యాణే దిక్కవుతాడేమో చూడాలి మరి. ఉస్తాద్ భగత్ సింగ్ 10% మాత్రమే షూటింగ్ పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టు ఉండదన్న ప్రచారం జరిగింది. చివరికి ఉస్తాద్ కు డేట్స్ ఇచ్చిన పవన్ 2 నెలల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నాడు. ఈ లెక్కన 3 ఏళ్ల క్రితమే ప్రకటించిన సురేంద్రరెడ్డి మూవీ కూడా పవన్ చేస్తాడా లేదంటే 3 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లో మళ్లీ బిజీ అయిపోతాడేమో చూడాలి.